హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతి ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించే ఛానల్ మన అమరావతి ఛానల్ అండి. ఇప్పటి వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పదన వీడియో అనేది చివరి వరకు చూసేయండి. పదన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ప్రధానంగా ఈ8 రోడ్డు గురించి అయితే తెలుసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా ఈ8 రోడ్. ఇప్పుడు ఈ8 రోడ్ లో ఏ విధమైన వర్క్స్ జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే చూద్దామండి. ఇది చూస్తున్నారు కదా, ఈ8 రోడ్ లో వచ్చేసి మనకి నీటి సరఫరా కాలువలు, అలాగే యూటిలిటీ డక్స్, సైక్లింగ్ ట్రాక్స్, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ వంటి మౌలిక వసతులతో ఈ రోడ్డు అయితే ఉంటుంది. మొత్తం 522.92 కోట్ల నిధులు అయితే ఈ రోడ్డు కోసం ఖర్చు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి సింగిల్ వే రూట్ మాత్రమే కాదండి. దీని పక్కన ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీచర్స్ కూడా వచ్చేలాగా అయితే దీన్ని రోడ్ని అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. అమ ఈ నెట్వర్క్ ఈ6 తో పాటు అలాగే ఈ11, ఈ13, ఈ15 వంటి ప్రధాన ఈస్ట్ వెస్ట్ రోడ్లు కూడా అభివృద్ధిలో జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోడ్లు NH16 తో అయితే లింక్ అవుతాయండి. అదే NH16 ప్రధాన జాతీయ రహదారికి అయితే లింక్ అవడం అయితే జరుగుతాయి అన్నమాట. మొత్తం ఇవి వచ్చేసి 16 ఈస్ట్ వెస్ట్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే 18 వచ్చేసి నార్త్ సౌత్ రోడ్లు అయితే నిర్మిస్తున్నారు. దానిలో మనకు వచ్చేసి ఈ6 అండ్ ఈ8 రోడ్ అంటే ఈస్ట్ వెస్ట్ రోడ్ లో ఒక రోడ్ అండి ఇది. ఇది మొత్తం ఏంటంటే మనకి 30 ఏళ్ల విజన్ ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ రోడ్ని అయితే చాలా అత్యాధునికంగా అయితే నిర్మిస్తున్నారు అన్నమాట. ఈ8 రోడ్డు నగరంలోని ప్రధాన ఈస్ట్ వెస్ట్ యాక్సిస్ రోడ్లో ఒకటి. ఇది ఇలాగే మన రాజధాని ప్రాంతంలో 9 నగరాలను అయితే నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట. దానిలో ఏంటంటే మనకి ఈ ఈ8 రోడ్డు వచ్చేసి జ్ఞాననగరం మీదుగా పాస్ అయితే అవుతుంది. దానిలో మనకి నిడ్ ఇన్స్టిట్యూట్ తో పాటు అలాగే విటిఐపి యూనివర్సిటీ ఇవన్నీ అయితే మనకి ఈ రోడ్డుకే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి, అది వచ్చేసి N10 రోడ్ అన్నమాట. దానిలో కూడా మనకి యూటిలిటీ డక్ట్స్ వర్క్స్ జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చు. అలాగే చాలా ఈ పైప్స్ కి సంబంధించిన సామాగ్రి కూడా చాలా అయితే తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి ఈ డక్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే మీరే చూడొచ్చు. ఈ కాంక్రీట్ వర్కింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఈ కాంక్రీట్ మిశ్రమాన్ని నింపే పనులు అయితే జరుగుతున్నాయి. నేను మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఫ్లోర్ మొత్తం పోసారనమాట కాంక్రీట్ తో. రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా జరిగినాయండి ఇక్కడ వాల్స్ కి సంబంధించి. ప్రస్తుతం ఈ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. దీనిలో ఏంటంటే నీటి సరఫరాకు సంబంధించిన కాలువలు, సైడ్ వాక్స్, సైడ్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ అయితే వర్క్స్ అయితే చాలా స్పీడప్ అయితే చేస్తున్నారు అనమాట. రోడ్డు వర్క్స్ కూడా అక్కడక్కడ జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈ ఈస్ట్ వెస్ట్ రోడ్స్ కాబట్టి. దాంతో పాటు ఏంటంటే దీని మీదగా ఏంటంటే మనకి నార్త్ సౌత్ రోడ్స్ అనేవి పాస్ అవుతాయి కాబట్టి అక్కడ తప్పించి మిగిలిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ డ్రైనేజ్ సంబంధించిన ఈ వర్క్స్ అన్ని. అలాగే మన అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మీ ముందుకే తీసుకొస్తాండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద ఫ్లోరింగ్ కూడా పోసారనమాట కాంక్రీట్. అలాగే ముందు వైపు కూడా మనకి కాంక్రీట్ పోయడం అయితే జరుగుతుంది. అది కూడా నేను వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదండి, చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ అండి. ఇక్కడ చూడొచ్చు, ఫ్లోరింగ్ అయితే కాంక్రీట్ పోసారు. అలాగే ఇంకా ఫ్లోర్ పోయడం కోసం ఈ ఐరన్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు.
చూస్తున్నారు కదండి, వర్కర్స్ అయితే చాలా హెవీగా వర్క్స్ అయితే చేస్తున్నారండి. ముందు వైపు కూడా చూడొచ్చు, వాటికి అన్నిటికీ కాంక్రీట్ అనేది పోసారనమాట పైకప్పు. ఇవన్నీ వచ్చేసి డ్రైనేజీకి సంబంధించిన డక్స్ అండి. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైతే మనకి డెక్స్ అన్ని గతంలో నిర్మించినవి మట్టి మొత్తం జారిపోయి ఉన్నాయో వాటన్నిటిని, ఆ మట్టి మొత్తాన్ని అయితే క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం ఈ కంకర్ని అయితే పోసారండి రోడ్డు లెవెల్ కి. అలాగే మనకి రైట్ సైడ్ వచ్చేసి చూడొచ్చు, మనకి డ్రైనేజీ డక్స్ అయితే నిర్మించే ఉన్నాయండి. దాని పక్కన ఉన్న ఈ మట్టిని అయితే తొలగిస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో ఈ ఐకానిక్ టవర్స్ కానీ, ఈ హైకోర్టు దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కి ఆఫీసెస్ కి సంబంధించిన భవనాలు, ఇవన్నీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం ఇక ముందైతే తెలుసుకుందాం అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్డేట్ ఇచ్చిందనమాట. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే చూడండి. చూసి మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి మొత్తం E6 రోడ్ అనమాట. నేను వెస్ట్ బైపాస్ దాకా అయితే మీకు చూపిస్తా అండి. చివరి చూస్తున్నారు కదా, విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. నేను వెస్ట్ బైపాస్ మీద కూడా ఒక అప్డేట్ అనేది ఇస్తా. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రోడ్ అనేది క్లియర్ గా ఉంది ఏంటి అనేది మొత్తం చివరి వరకు అయితే వెస్ట్ బైపాస్ గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తా అండి. ఇక్కడ మనం ఒక 10-20 డేస్ బ్యాకే చూసాం అనమాట. ఇక్కడైతే వర్క్స్ జరుగుతూ ఉండాలండి డ్రైనేజీ డక్స్ కి సంబంధించి. ఇప్పుడైతే పూర్తవుదాన్ని అయితే మీరు గమనించవచ్చు. మొత్తం చాలా స్పీడ్ గా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చండి మీరు పక్కన ఈ కరెంటు పోల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఆ కరెంటు పోల్స్ కి సంబంధించి వర్కులు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి కాంక్రీట్ అనేది నింపుతున్నారు అనమాట. ఆ డ్రైనేజీ డక్స్ వాల్స్ కోసం ఏదైతే సెంటరింగ్ చేశారో దానిలో చూడొచ్చు మొత్తం. ఈ డ్రైనేజీ డక్స్ వర్క్ ఇవి వచ్చేసి మనకి ఆర్వీఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా ఇన్ఫర్మేటివ్ గా వీడియో చెప్పానైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అనేది ఉండిద్దండి. అలాగే నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో ఆ వీడియోని అయితే మీరైతే ఏం కావాలి ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ దాని మీదే వీడియో అనేది చేస్తాను అనమాట. మన రాజధాని గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అంటే మన వీడియో ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ బైపాస్ అండి. మొత్తం వచ్చేసి మనకి E8 రోడ్డు ఇలాగా అండర్ పాస్ ద్వారా అయితే ఈ రోడ్ని అయితే క్రాస్ అయిద్ది అనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి మంగళగిరి అటువైపు వెళ్ళే రోడ్డు అనమాట. ఎర్రబాలెం వైపుగా మంగళగిరి అయితే వెళ్ళిపోయిద్దండి. ఇదండి మన వీడియో మరి మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అది ఆన్లో పెట్టుకోండి.